లవ్ మౌలి. ఈ ఫిల్మ్ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే కొంచెం ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నవదీప్ గారి ఈ ఫిల్మ్ నాకెలా అనిపించింది భయ్యా అంటే, ఏ బిలో యావరేజ్ ఫిల్మ్ లాగా అనిపించింది. ఎందుకనేది మనం పోగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ చేయండి భయ్యా. కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి కదా. సో టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నవదీప్ గారి ఈ మూవీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే ఫుల్లీ డిఫరెంట్ ఉంటుంది భయ్యా. అంటే ఒకప్పుడు ఇలా ఉంటాడు, ఒకప్పుడు అలా ఉంటాడు. సో ఈ క్యారెక్టర్ అనేది చాలా కొంచెము కోపంతోటి, కొంచెము సైలెంట్ తోటి. అండ్ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన మౌలికి ఆయన అనుకున్నట్టు ఒక అమ్మాయి కావాలని అనుకుంటాడు. సో అలాంటి అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఫిలింలో చూడండి. అండ్ ఈ ఫిలింలో అందరూ ఈ ఫీలింగ్కి కనెక్ట్ అవుతారని నేను చెప్పలేను. కొంతమంది కనెక్ట్ కావచ్చు, కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు. స్టార్టింగ్ పోర్షన్స్ కొంచెము ఆ ఎన్విరాన్మెంట్ అదంతా చూపెట్టడం అనేది కొంచెము బాగుంటుంది. అండ్ మూవీలో సాంగ్స్ అయితే నాకు అస్సలు నచ్చలేవు. అండ్ ఇంకా నచ్చని విషయం ఏంటి అని అంటే, మూవీలో పిచ్చి అడల్ట్ కంటెంట్ ఉంది భయ్య. ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం అది అస్సలు కాదు. పిచ్చి అడల్ట్ అంటే పిచ్చి అడల్ట్ కంటెంట్ ఉంది. అండ్ మెయిన్గా ఆ లిప్ లాక్స్ అవైతే చాలా ఉంటాయి. సో అది మాత్రం చెప్తున్నాను, ఉన్నది చెప్పేస్తున్నాను మొత్తం. సో ఆ వేరియేషన్స్లో మీరు ఆలోచించుకోండి, ఫ్యామిలీతో చూడొచ్చా లేదని. అండ్ ఇంకా ఈ ఫిలిం గురించి చెప్పాలి అని అంటే, మన మౌలిక్ క్యారెక్టర్ ఇక్కడ మెయిన్గా మనకు చూపెట్టే పోర్షన్స్ చాలా ఉంటాయి. అంటే వెన్ కంపేర్ టు అదర్ క్యారెక్టర్స్, మౌలిక్ క్యారెక్టర్కి కొంతమందికి కనెక్ట్ కావచ్చు. అండ్ కనెక్ట్ అయిన పీపుల్స్ అయితే మూవీని వదలరు, మొత్తం ఎండింగ్ వరకు చూస్తారు. ఇన్ కేస్ కనెక్ట్ కాకపోతే కనుక ఇదేంది రచ్చారా బాబు అన్నట్టు వదిలేయచ్చు. అండ్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ పోర్షన్స్ కొన్ని మంచిగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ అనేది కొంచెం బోరింగ్ కలిగించే సీన్స్ అయితే అనిపిస్తాయి. అంటే నా ఒపీనియన్. మన నవదీప్ గారి ఈ క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్ మొత్తం మెరుగ్గా తీసేస్తారు. అండ్ లాంగ్ హెయిర్ అది కొంచెం గెటప్ కూడా సూట్ అయింది అన్నట్టు అనిపించింది. ఇది నా ఒపీనియన్. కమింగ్ టు క్లైమాక్స్ మంచిగా ఉంది భయ. గుడ్ పోర్షన్స్తో ఎండ్ చేశారు అన్నట్టు అయితే అనిపించింది. అండ్ ఓవరాల్ ఇలా యావరేజ్ ఫిలిం చూసినట్టు ఈ వేరియేషన్స్లో నాకైతే అనిపించింది. మూవీ అనేది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకెవరైనా చూడని వాళ్ళు కనుక ఉంటే విత్ ఫ్రెండ్స్తో చూస్తుంటే చూడొచ్చు అని చెప్తాను. అంటే అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి యాజ్ యువర్ విష్. అండ్ ఓవరాల్లీ లవ్ మౌలి మూవీ రివ్యూ అయితే ఇదన్నమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చెప్పాను కదా ఫస్ట్లో, కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్యా. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ మళ్ళీ మరిన్ని మంచిగా కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాబాయ్, టాటా గైస్.